బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీరామనవమి శోభయాత్రలో రాజాసింగ్ను లేపేస్తామని ఒక లేఖ అందిందని చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే రాజాసింగ్. గోషమహల్ ఎమ్మెల్యే గతంలో కూడా ఇట్లా పలుమార్లు నన్ను చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. నా ఇంటి చుట్టూ పలువురు తీవ్రవాదుల్లాగా తిరుగుతూ ఉన్నారు. నాకు ప్రాణం తీసేటువంటి ఆలోచనతోనే వారు తిరుగుతూ ఉన్నారని గతంలో రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలను మనం చూసాం. ఇప్పుడు అదే కోవలో మరొక మారు తనకు ఒక లేఖ అందిందని చెప్తా ఉన్నాడు రాజాసింగ్. ఆ లేఖలో తనని చంపేస్తామని రాసి ఉందని చెప్తున్నటువంటి సందర్భం. 2 చోట్ల బాంబులు పెడతామని, 3 చోట్ల నన్ను చంపేందుకు రెక్కి నిర్వహిస్తామని, మొత్తం మీద శ్రీరామనవమి శోభయాత్రలో నన్ను చంపేందుకు చాలా వరకు పన్నుతున్నారనేటువంటి విషయాన్ని రాజాసింగ్ చెప్తున్నారు. ఒకసారి రాజాసింగ్ ఏం మాట్లాడారో చూద్దాం. మంచి మాట రాసి బాడుకోగాడు. రేపు ఏమైతుంది చెప్పలేము, ఏదైనా కావచ్చు. నిన్న ఒక లెటర్ వచ్చింది నా ఇంటికి, దానికి ఓపెన్ చేసిన. మంచి మాట రాసి బాడుకోగాడు. రేపు ఏమైతుంది చెప్పలేము, ఏదైనా కావచ్చు. నిన్న ఒక లెటర్ వచ్చింది నా ఇంటికి, దానికి ఓపెన్ చేసిన. మంచి మాట రాసి బాడుకోగాడు. రేపు ఏమైతుంది చెప్పలేము, ఏదైనా కావచ్చు. నిన్న ఒక లెటర్ వచ్చింది నా ఇంటికి, దానికి ఓపెన్ చేసిన. మంచి రాజాసింగ్ ఏం మాట్లాడుతున్నాడో చూస్తున్నాం. ఒక బాడ్కోగాడు నాకు ఒక లెటర్ రాశారనేటువంటి మాటను తనే చెప్తా ఉన్నాడు. తన నోటితోనే ఆ బూతు మాట వాడి మరి చెప్తా ఉన్నాడు. ఆ లెటర్లో నన్ను చంపేస్తామని అనుకుంటున్నారు అనేటువంటి మాటను ఉచ్చరించారనేటువంటి పదాన్ని కూడా రాజాసింగే స్వయంగా చెప్తా ఉన్నాడు. ఇక నిన్న ఒక మీటింగ్లో హనుమాన్ గుడి వద్ద జరిగినటువంటి శ్రీరామనవమి శోభయాత్ర ముందస్తుగా చేసినటువంటి ఒక మీటింగ్లో మరికొన్ని వ్యాఖ్యలు చేశాడు రాజాసింగ్. ఆ వ్యాఖ్యలను మరోసారి చూద్దాం, ఆ తర్వాత పూర్తి కథనంలోకి వెళ్దాం. ఇవాళ ఒక మాట అంటున్నా తమ్ముళ్ళారా, ఎంతో మంది నా దోస్తులు ఉన్నారు, ఎంతో మంది. యావత్ భారతదేశం కాదు, యావత్ ప్రపంచంలో నాకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి చాలా వరకు కార్యకర్తలు ఉన్నారు. కానీ రాజాసింగ్ ని ఎట్టి పరిస్థితిలో సంపాలని మా బామ్మర్దులు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఏ వ్యక్తి ఇప్పుడు నేను పైన ఉన్న కింద పోయే వరకు ఏమైతే చెప్పలేం కదా. ఇవాళ చాలా మంది కార్యకర్తలు ఎక్కడొక్కడి నుంచి వస్తున్నా తెలియదు, కానీ కరెక్ట్గా ఇంటి వరకు వెళ్తారు. గ్యారంటీ ఉందా? ఎవరు గ్యారంటీ ఇయ్యలేరు. లైఫ్కి ఎవరు గ్యారంటీ ఇయ్యలేరు తమ్ముళ్ళారా. ఇవాళ ఒక మాట అంటున్నా తమ్ముళ్ళారా, ఎంతో మంది నా దోస్తులు ఉన్నారు, ఎంతో మంది. రాజాసింగ్ చెప్తున్నటువంటి మాటలు వింటా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా నాకు ఎంతో మంది దోస్తులు ఉన్నారు, కానీ నన్ను చంపేందుకు కొంతమంది వెతుకుతున్నారు. నేను ఎప్పుడైనా కానీ వాళ్ళ అటాక్లో ఏదైనా జరగవచ్చు నాకు అన్నటువంటి మాటను కూడా చెప్తా ఉన్నాడు. తను కొన్ని పదాలను వాడుతూ ఉన్నారు, అది మా మీడియా నోట్ నుంచి వాడలేను కాబట్టి వాడలేకపోతున్నాను. మొత్తం మీద రాజాసింగ్ చెప్తున్నటువంటి మాటలను బట్టి తన యొక్క చావును కొంతమంది కోరుకుంటున్నటువంటి మాటనైతే చెప్తా ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకేసి రాజాసింగ్ పోలీసులకు కూడా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. వీడియో నోట్లో క్లియర్గా రాజాసింగ్ ఏం చెప్పాడో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ వీడియోలో క్లియర్గా రాజాసింగ్ చాలా అంశాలను ప్రస్తావించాడు. ఏదైతే శ్రీరామనవమి శోభయాత్రకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆ శోభయాత్ర ఉంటుంది, పోలీసులు ఏం చేయాలో కూడా ఆ వీడియోలో చెప్తా ఉన్నాడు. ఒకసారి ఆ వీడియో చూసేద్దాం. హనుమాన్ వ్యాయామశాల వరకు చాలా వైభవంగా వెళ్తుంది. ఒక్క పోలీస్ అధికారి కూడా మాకు అవసరం లేదు. పోలీస్ ప్రొటెక్షన్ మేము అడగలేము, మీరు ఇచ్చే అవసరం కూడా లేదు. మా శ్రీరామనవమి శోభయాత్రకి మా కార్యకర్తలే మా యాత్రకి ప్రొటెక్షన్. మా కమిషనర్ గారికి ఒక విజ్ఞప్తి, 27 మార్చికి మా భవ్యమైన శ్రీరామనవమి శోభయాత్ర ఆకాష్పురి హనుమాన్ మందిర్ నుంచి మన హనుమాన్ వ్యాయామశాల వరకు చాలా వైభవంగా వెళ్తుంది. ఒక్క పోలీస్ అధికారి కూడా మాకు అవసరం లేదు. పోలీస్ ప్రొటెక్షన్ మేము అడగలేము, మీరు ఇచ్చే అవసరం కూడా లేదు. మా శ్రీరామనవమి శోభయాత్రకి మా కార్యకర్తలే మా యాత్రకి ప్రొటెక్షన్. ఒక దిక్కు చెప్తా ఉన్నాడు,
నాకు లేఖలు వస్తూ ఉన్నాయి, నన్ను లేపేయాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడని ఒక మాట చెప్తూనే తను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, తనకు సంబంధించినటువంటి నియోజకవర్గం గోషమహల్, తనే చెప్తా ఉన్నాడు పోలీస్ ప్రొటెక్షన్ కూడా వద్దంటూ. ఒక సర్కాస్టిక్గా కనబడతా ఉంది. పోలీసులు మాకు ఎలాంటి గస్తీ కాయాల్సినటువంటి అవసరం లేదు, ఎలాంటి ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, మా కార్యకర్తలే మాకు ప్రొటెక్షన్గా ఉంటారనేటువంటి మాటను అయితే చెప్తా ఉన్నాడు. ఈ మాటలకు అర్థం ఏంటి అనేది అయితే ఇంకా అర్థం కావట్లేదు. కానీ రాజా సింగ్ అయితే నాకు సంబంధించినటువంటి విషయంలో ఒక లేఖ వచ్చిందనేటువంటి మాటను చెప్తూనే తను 3 చోట్లలో 3 రకాలైనటువంటి విషయాలను అయితే ప్రస్తావించడం జరిగింది. అన్నింటిని కూడా తొలి వెలుగు మీకు ఎగ్జక్లూజివ్గా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మీరు చూస్తున్నటువంటి వాళ్ళు కూడా రాజా సింగ్ విషయంలో ఏమనుకుంటా ఉన్నారో కామెంట్ రూపకంగా తెలియజేయండి. ఇక ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి శ్రీశైలం లైవ్లో జాయిన్ అవుతా ఉన్నారు. శ్రీశైలం, ఏంటి అసలు రాజా సింగ్ సంబంధించినటువంటి విషయంలో ఏం జరుగుతూ ఉంది? తను పోలీస్ ప్రొటెక్షన్ వద్ద అంటా ఉన్నాడు శ్రీరామనవమి శోభయాత్రకి. అసలు ఏంటి సమాచారం? ఎగ్జాక్ట్లీ భూషం, ప్రస్తుతం రాజా సింగ్ కాస్త చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే రాజా సింగ్ కు లేటెస్ట్ గా ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో ఉన్నటువంటి సారాంశం కనుక మనం గమనించినట్టయితే, సో రాజా సింగ్ ఈ నెల 27న నిన్ను చంపేస్తామంటూ ఆ లేఖలో రాసి ఉండడం జరిగింది. అయితే ప్రధానంగా గతంలో కూడా అనేక మార్లు రాజా సింగ్ కు ఆ ఇంటర్నేషనల్ నెంబర్ల నుంచి కూడా కాల్స్ వచ్చి ఆయనను చంపేస్తామని బెదిరించేటువంటి సందర్భాలు మనం చూస్తాం. అయితే ఈ నెల 27న శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్రకు సిద్ధమవుతా ఉన్నారు రాజా సింగ్. శోభయాత్రలోనే నేను రేపేస్తామంటూ రాజా సింగ్ వచ్చినటువంటి లేఖ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతా ఉంది. ఇటు రాజా సింగ్ అభిమానులను కూడా కొంత ఆందోళన గురి చేస్తుంది. అయితే లేటెస్ట్ గా రాజా సింగ్ సజ్జనార్కు ఒక లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయొద్దంటూ కూడా రాజా సింగ్ ఆ లేఖను తెలిసినట్టు తెలుస్తోంది. ముఖ్యం అయితే గతంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు ఏదైతే శోభయాత్రలో కొంత పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, డిస్టర్బ్ గా మారినటువంటి పరిస్థితి. శోభయాత్ర కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి సందర్భం నేపథ్యంలో పోలీస్ బందోబస్తు వద్దు, లాఠీ చార్జ్ వద్దు, అసలు పోలీసులు మా దగ్గరికి రావద్దు, శోభయాత్రలో పాల్గొనదని కూడా లేఖలో సారాంశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రాజా సింగ్ ఇప్పటికే పోలీసు భద్రతా బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఆయన శోభయాత్రకు సంబంధించి పోలీసుని వదలడం కొంత చర్చనీయాంశంగా మారుతుంది. మరి లేఖలో మాత్రము నేను ఖచ్చితంగా లేపేస్తాము, స్లీపర్స్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కొన్ని బాంబులు కూడా పెట్టబోతున్నాం అంటూ బెదిరింపు లేఖలో అంశాలు రావడం అయితే రాజా సింగ్ అభిమానుల్ని ఆందోళన గురి చేస్తా ఉంది. మరి నెల 27న ఎట్టి పరిస్థితుల్లో శోభయాత్ర నిర్వహించి తీరుతానంటూ కూడా రాజా సింగ్ శబ్దం పట్టుకొచ్చినాడు. ఎట్టి పరిస్థితుల్లో శోభయాత్రను ఆపము, శోభయాత్రకు బ్రేక్ వేయము, సో ఎవరేం చేస్తారో చేసుకోండి, శోభయాత్ర మాత్రం ఆగే పరిస్థితులే అంటూ కూడా రాజా సింగ్ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ పోలీసులు సిపి సజ్జనార్ కావచ్చు, డీజీపీ కావచ్చు, సో రాజా సింగ్ కామెంట్స్ రియాక్ట్ అవుతారు. రాజా సింగ్ వచ్చినటువంటి బెదిరింపు లేఖ మీద ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ మొదలైనట్టు తెలుస్తోంది ముఖ్యం. బట్ ఓవరాల్ గా 27 వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది. 27న జరిగే శ్రీరామనవమి శోభయాత్రను మరి నిజంగా అంటే రాజా సింగ్ కు పర్మిషన్ ఇచ్చారా లేదా, శోభయాత్ర జరుగుతుందా లేదా, మరి ఎటువంటి బందోబస్తును పెంచుతారనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. బట్ రాజా సింగ్ మాత్రం ఎక్కడ కూడా నాకు బందోబస్తు వద్దు అనే ఒక క్లారిటీని అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్ యూ సో మచ్. ఇది రాజా సింగ్ సంబంధించినటువంటి విషయంలో మా ప్రతినిధి శ్రీశైలం ఇస్తున్నటువంటి సమాచారం. ఇక ఒకసారి చూద్దాం రాజా సింగ్ నిన్న మాట్లాడినటువంటి కామెంట్స్ ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఆ వీడియో పైన ఒకసారి మాట్లాడదాం. ఇవాళ ఒక మాట అంటున్నా తమ్ముళ్ళారా, ఎంతో మంది నా దోస్తులు ఉన్నారు, ఎంతో మంది, యావత్ భారతదేశం కాదు యావత్ ప్రపంచంలో నాకు ఆశీర్వాదం ఇచ్చేటువంటి చాలా వరకు కార్యకర్తలు ఉన్నారు. కానీ రాజా సింగ్ ని ఎట్టి పరిస్థితిలో సంపాలని మా బామ్మర్దులు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఏ వ్యక్తి ఇప్పుడు నేను పైన ఉన్న కింద పోయే వరకు ఏమైతే చెప్పలేం కదా. ఇవాళ చాలా మంది కార్యకర్తలు ఎక్కడొక్కడి నుంచి వచ్చినట్టు తెలియదు, కానీ కరెక్ట్ గా ఇంటి వరకు వెళ్తారు. గ్యారంటీ ఉందా? ఎవరు గ్యారంటీ ఇయ్యలేరు. రాజా సింగ్ చెప్తున్నటువంటి మాటలు వింటున్నాం. రాజా సింగ్ ఒకటే మాట చెప్తా ఉన్నాడు, ఎవరి ప్రాణాలకు గ్యారంటీ లేదన్నటువంటి మాటను చెప్తూనే తనకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చెప్తున్నటువంటి సందర్భం. నాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నప్పటికీ కూడా ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుంది అనేటువంటి మాటను కూడా రాజా సింగ్ చెప్తున్నటువంటి సందర్భం. చూడాలి మరి
ఈ శ్రీరామనవమి శోభయాత్ర వరకు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో, మరి శోభయాత్రకి పర్మిషన్ ఉంటుందా ఉండదా, ఒకవేళ పర్మిషన్ ఉంటే పోలీస్ బందోబస్తు ఎలా ఉంటుంది, రాజాసింగ్కు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి భద్రతను ఏర్పాటు చేస్తారు, శోభయాత్రకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి భద్రతను ఏర్పాటు చేస్తారు, ఇక ఈ లెటరు నిజమైందా కాదా, లేకపోతే ఎవరైనా అగంతకులు రాజాసింగ్కు చేరవేశారా, దీనిలో నిజమెంతుంది, ఈ విషయాలను కూడా తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరమైతే ఉంది. చూడాలి మరి ఈ 27 శ్రీరామనవమి శోభయాత్ర వరకు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.